హాయ్ అండి, బ్యాక్ విత్ ర్యాక్ సేల్ అనమాట. అసలు ఎంత మంచి మంచి చీరలు ఉన్నాయంటే చాలా ఓపెన్ చేయనివి కొత్త చీరలు వచ్చినాయి అనమాట. సో ఎంత బాగుందో చూడండి ఇదైతే శారీ. సో ఇది వచ్చి మనకి ఎంత రేంజ్ ఉంది? 3000 నుంచి 3000 నుంచి స్టార్ట్ అవ్వి మనకి 4000 దాకా ఉన్న చీరలు. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1950 పెట్టేస్తున్నాం అనమాట. మిర్రర్ వర్క్ బ్యూటిఫుల్ శారీస్. ఇదైతే ఇంకో చూడండి, అసలు మనం కలర్స్ కూడా ఏమీ ఓపెన్ చేసి చూపించలేదన్నమాట. అంటే లైక్ షో కూడా చేయలేని ఇంత బెస్ట్ డీల్లో పెట్టేస్తున్నాము. సెకండ్ కలర్ అంటే డిజైన్స్ మారి పైన ప్రింట్ ఇది ఒకే ప్రింట్. అసలు ఎంత బ్యూటిఫుల్. అసలు ఇది మిస్ అవుతే సంథింగ్ యు ఆర్ మిస్సింగ్ అండి. అండ్ ఇది వచ్చి మంచి ప్యూర్ జూట్ సిల్క్ సారీ, మిర్రర్ వర్క్ బీడ్ వర్క్ కలిపి వచ్చినాయి. అసలు ఇది మనం షో చేయలేదన్నమాట. 5 శారీస్ ఉన్నాయి. నేను ఇంత బెస్ట్ డీల్లో పెట్టేస్తున్నాను. ఇంకా మీరు ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటారా లేదా అనేది మీ చాయిస్ అనమాట. నెక్స్ట్ ఇవందరికీ తెలిసిన చీరలే. మనం ఎన్ని చీరలు సెల్ చేసామో. ఇది వామ్ సిల్క్లో బ్యూటిఫుల్ శారీ 2950 రేంజ్ అనమాట. ఆన్ సేల్ 2950కి ఇచ్చాము. అట్లాంటిది మనకి ఇప్పుడు 1950కి వచ్చేస్తాయి. 2 కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి మనకి వామ్ సిల్క్లోనే అనదర్ బ్యూటిఫుల్ పీస్ 3950 రేంజ్ ఆఫ్ శారీ అనమాట. ప్రింట్ విత్ మంచి వర్క్మెన్షిప్తో, వర్క్మెన్షిప్ కాదు సారీ, మంచి బ్రోకెట్ బ్లౌజ్ ఇట్సెల్ఫ్ క్యారీస్ అనండి. సో ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. 2 కలర్ ఆప్షన్స్. 3950 కూడా మనకి 1950కి అవైలబుల్ ఉంది. ఇది కూడా సిమిలర్ వన్, డిజైన్ మారింది అందుకని చెప్పి బోర్డర్ డిజైన్ మారింది. ఇది ఇంకా బోర్డర్స్లో వచ్చినాయి. బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది సేమ్. 3950ది ఫ్లాట్ 1950కే ఇచ్చేస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ డిజైన్, లాస్ట్ డిజైన్ అనమాట ఇందులోను. ఇది వామ్ సిల్క్ అండ్ ఆర్గెంజా మిక్స్డ్ శారీలా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది శారీ. వెరీ ప్రెటీ శారీ అనమాట. సో దిస్ ఈజ్ ద లుక్. ఎంత చక్కగా ఉందో కదా. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఈ చీరలు అయితే కొన్ని ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ ఓపెన్ చేసాం. అది వేరు. హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్, హండ్రెడ్స్ ఆఫ్ శారీస్ డీల్ చేసాం. ప్యూర్ చీనం సిల్క్ 5450 రేంజ్. మరి ఇందులో యాడ్ అవిందో ఏంటో నాకు తెలియదు. సో బెస్ట్ డీల్లో వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ వన్ వచ్చి మనకి అనదర్ ప్రెటీ పీస్. సో చాలా బాగుంది కదా వామ్ సిల్క్లోన. ఇది వామ్ సిల్కే మళ్ళీ మీనాకారి బోర్డర్తో వచ్చింది. ఓన్లీ ఫర్ 1950కి అవైలబుల్ ఉంది. సో అనదర్ బ్యూటిఫుల్ వామ్ సిల్క్ శారీ. వీటిలో ఏంటంటే వెండర్ ఒక్కొక్కటి ప్రొడక్షన్ చాలా చేస్తారు కదా, శాంపిల్ పంపిస్తుంటారు అనమాట. ఆ పీసెస్ కూడా మనకి అతి తక్కువకి పంపిస్తుంటారు. సో అవి సింగిల్ పీసెస్ కూడా వస్తుంటాయి. సో అవి మనకి బెస్ట్ డీల్లో వచ్చేస్తుంటాయి అనమాట. ప్రొడక్షన్ ఫస్ట్ ట్రై చేస్తారు కదా, ఆ ప్రొడక్షన్లో ఈ శాంపిల్ ఇస్తుంటారు అనమాట. సో అవి కూడా బెస్ట్ డీల్ వస్తాయి. సో అనదర్ పెట్టి పీస్ అండి, ఓన్లీ ఫర్ 1950. నెక్స్ట్ టస్సో సిల్క్లోను ఆల్ ఓవర్ అంతా కూడా ప్రింట్ వచ్చింది. బోర్డర్ అండ్ పళ్ళు వచ్చి మనకి వీవింగ్ వచ్చింది. బ్లౌజ్ ఎలా వచ్చింది దీనికి మనకి? బ్యూటిఫుల్ బ్లౌజ్, సింపుల్ అండ్ బ్యూటిఫుల్ సోబర్ బ్లౌజ్ వచ్చింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి మనకి కట్ వర్క్ కండస్లోను. ఎంత బాగుందో చూడండి. 3950 రేంజ్ ఆఫ్ శారీ అనమాట. మనకి ఫ్లాట్ 1950కి అవైలబుల్ ఉంది. ఇంకొకటి కూడా అంతే మనకి 3950 రేంజ్ ఆఫ్ శారీని ఫ్లాట్ 1950కి అవైలబుల్ ఉంది. ఇది ఓన్లీ బ్లౌజ్ స్లీవ్లెస్ బ్లౌజ్ చేసినా కూడా మనకి 3-4,000 ఉంటుంది అనమాట. సో అట్లా. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇది ఏమో ఫ్యాబ్రిక్ చందేరిలోనే మనకి ఫాయిల్ వీవింగ్ వచ్చింది. ప్రింట్ లాగా కనిపిస్తుంది, ఫాయిల్ వీవింగ్ అనమాట. ఇందులో ఇది ఒకటే ఉందా? కలర్స్ లేవా? కలర్స్ ఉంటాయి చూడండి. సరే కలర్స్ ఉంటే నేను మళ్ళీ ఇంకొక షో చేస్తాను. 3950ది సేమ్ రేంజ్ అండి. ఆర్గెంజా ఎంత బాగుందో చీర. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. సో చూడటానికైతే 100 గ్రామ్స్లో ఉంది, బట్ 80 గ్రామ్స్ అనమాట. సో చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ. ఇదేంటి? జూట్ సిల్క్ మీద మంచి వర్క్ వచ్చింది. బ్లౌజ్ ఇట్ సెల్ఫ్ క్యారీస్ అనండి. ఫ్యాన్సీ ఐటెం, ఫ్యాన్సీ శారీ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి వామ్ సిల్క్లోనే ఇందులో మనం కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ శారీస్ సెల్ చేస్తున్నాం. ఈ ర్యాక్లో వచ్చినట్టున్నాయి ఇవన్నీ. చాలా ఓపెన్ చేయని చీరలే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి జూట్ సిల్క్లోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ. కలంకారీ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ ఏమొచ్చింది?
నాకు తెలిసి కలంకారీ. కలంకారీ ఇదే బ్లౌజ్ వచ్చి ఉంటుంది. దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి, ఓన్లీ ఫర్ 1950. ఇది అయితే చాలా బాగుంది చీర, క్లాస్ లుక్ ఉంది, బిన్నీ క్రేప్. ఐ థింక్ ఇది కొంచెం బాగానే ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నాను, ట్యాగ్ కనిపించట్లేదు, బట్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్. ఇది ఇక్కడే ఉందా, ఎక్స్పెన్సివ్ 3950 బాగుంది. ఎందుకంటే చూడటానికి సింపుల్గా కనిపిస్తుంది, బట్ క్లాస్ ఫ్యాబ్రిక్ టచ్లో తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ అగైన్ బిన్నీ క్రేప్ అనమాట, చాలా బాగుంది. ఇది కూడా కలర్ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ క్యారీసా. సో దిస్ ఈస్ ద లుక్. ప్రైస్ ఎట్ ద రేట్ ఆఫ్ 1950. పిక్ ఎనీ శారీ ఫ్లాట్ 1950. అగైన్ 3950 రేంజ్ ఆఫ్ శారీ, చాలా బాగుంది కదా. కలర్ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ క్యారీసా. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్, ఓన్లీ ఫర్ 1950కే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చి టిష్యూ అనమాట, బెనారస్ టిష్యూ శారీ. సో ఇలా బెనారస్ బోర్డర్ వచ్చింది, ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. ఇందులో మనకి 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి రెడ్ బోర్డర్, ఒకటి పింక్ బోర్డర్, ఓన్లీ ఫర్ 1950. అన్నీ కూడా మనకి అండర్ కాస్ట్ పెట్టేసాం ఈ షోలో. ఏ ఒక్కటి కూడా మనకి అన్నీ కూడా అండర్ కాస్టేనండి. అలానే 200-300 కూడా కాదు, 400-500 రూపీస్ పైనే అండర్ కాస్ట్లో పెట్టేసాం. కొన్ని 1000 పైన కూడా ఉన్నాయి అండర్ కాస్ట్లో. అనదర్ బ్యూటిఫుల్ పీస్ చందేరి ఫాయిల్ వీవింగ్. నెక్స్ట్ వన్ వచ్చి మనకి జూట్ సిల్క్ మీద మనకి కంప్లీట్ వర్క్ వచ్చింది అనమాట, ఇట్లాగా స్మాల్ వర్క్ మెన్షిప్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. నెక్స్ట్ వన్ అగైన్ జూట్ సిల్క్. ఇది ఈ రేంజ్ కాదండి, అంటే ర్యాక్ సేల్లో ఇంక పెట్టిన మాల చూపిస్తున్నాను. ఇది తక్కువ రేంజ్ది, కలిసిపోయింది. 1050 అయితే ఎవరు 1950 పెట్టి కొనుక్కోమని చెప్పండి కనుక. ఈ ఒక్క చీర మాత్రం 600 రూపాయల చీర అనమాట, 600 అది. ఎందుకంటే అందులో ఆ ర్యాక్లో వచ్చినాయి తెచ్చేసారు పాపం మన వాళ్ళు. చాలా బాగుంది, ఎంత క్లాస్ లుక్ ఉందో. బ్లౌజ్ సింపుల్ ఉన్నా బాగుంది. ఇది కూడా నాకు తెలిసి కొంచెం ఎక్కువ రేట్తో ఇందులో కలిసిపోయి ఉంటుంది. చందేరి ఫ్యాబ్రిక్ ఉంది, ఇది మళ్ళీ ఫ్యాన్సీ. సో ఎంత బాగుంది ఇది కూడాను. 3250 అనమాట, 1950 వచ్చేసింది. ఇంకెన్ని ఉన్నాయి అప్పుడు. సో అనదర్ ప్రెటీ పీస్ అండి, 1950. దీనికి బ్లౌజ్ లేదు, నేను మంచి బ్లౌజ్ సెట్ చేసి ఇస్తాను. హకోబా బ్లౌజ్ పెట్టేసి ఇచ్చేస్తాను, దానికి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చి అది అండర్ కాస్ట్ కాదనుకుంటున్నాను. అండర్ కాస్ట్ అది కాస్ట్లీదా? నేను అది ఇది ఒకటి అనుకున్నాను, బట్ స్టిల్ ఐ ప్రామిస్ బ్లౌజ్ ఇస్తానని. నెక్స్ట్ వన్ అండి, బాగుంది. ఇది కూడా జూట్ సిల్క్లోనే కాంబినేషన్, ప్రెజెంట్ కాంబినేషన్, ప్యూర్స్కి వస్తాయి కాంబినేషన్స్, అట్లాంటి కాంబినేషన్ అనమాట. జూట్ సిల్క్ ఇది కూడా మనకి. నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఏం ఫ్యాబ్రిక్, మహేశ్వరి సిల్క్లోనే చాలా బాగుంది. 1950. పిక్ ఎనీ పీస్ ఫ్లాట్ 1950 ఆన్ ర్యాక్సే. లాస్ట్ పీసా, లాస్ట్ పీస్ అండి. బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు ఇదండి. బ్యూటిఫుల్ సారీ, కలర్ కాంబినేషన్ ఇట్స్ క్యారీ సార్. సో చూసారు కదా. యాక్చువల్గా నేను క్వశ్చన్ ఒకటి అడుగుతా అనుకున్నాను ఈరోజు. నిన్న సాయంత్రము రీల్ ఏం పోస్ట్ చేస్తాం ఇన్స్టాలో. దిస్ ఈజ్ మై క్వశ్చన్ ఫర్ FB అండ్ యూట్యూబ్ ఆల్సో. కరెక్ట్గా ఆన్సర్ చేసి మళ్ళీ అసలు నిన్న క్వశ్చన్ అడుగుతూ మర్చిపోయాను. సో ఎప్పుడైనా మర్చిపోతే కనుక శారీస్ గురించి ఏదైనా చెప్పేసేయండి మీ ఒపీనియన్. సో దట్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ.